ఓ ఓ నిరసుఖమాసనం. స్థిరమైన దేహం, బాహ్య విషయాలపై పోని ఇంద్రియాలు, నిశ్చలమైన మనస్సు. ఇవే కదా మన డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి. ఇంద్రియాలు, దేహం, మనసు. ఆ డిస్ట్రాక్షన్స్ నుంచి విరమించాలి, ఉపరతి చెందాలి. అందుకే స్థిర సుఖమాసనం. ఓ ఓ నిధిధ్యాసన చేస్తున్నంతసేపు ప్రాణాయామమును మరవకూడదు. అంటే లోతుగా గాలిని తీసుకుంటూ విడిచేటప్పుడు ఓమను సోహమను బయటకు కాకుండా మనసులోనే భావించుకోవాలి. దానిపై ఇప్పుడు మనం విశ్లేషించుకుంటున్న భగవత్పాదుల వారి బోధనను ప్రతిష్ఠించుకోవాలి. ఇక్కడ సకల అనాత్మ విషయములైనటువంటి ప్రమాత ప్రమేయ ప్రమాణములను నిరాకరించి అది కానటువంటి, అంటే వాటికి విలక్షణమై అక్కడే ఉంటున్న అధిష్టాన చైతన్యం నేను అంటూ చెప్తున్నారు. గత రెండు శ్లోకాలను ఒక్కసారి చదువుకుందాం. प्रज्ञानघन एवाहम् विज्ञानघन एव च अकर्ताहम् अभोक्ताहम् अहमेव अहमव्ययः निराधारस्वरूपोऽहम् सर्वाधारो अहमेव च आप्तकामस्वरूपोऽहम् अहमेव अहमव्ययः अहमेव अहमव्ययः ఓం ఓం తాపత్రయ వినిర్ముక్తో దేహత్రయ విలక్షణః అవస్థాత్రయ సాక్ష్యస్మి చ అహమేవాహమవ్యయః. తాపత్రయ వినిర్ముక్తో దేహత్రయ విలక్షణః
అవస్థాత్రయసాక్ష్యస్మి అహమేవాహమవ్యయం. త్రయములు మూడు మూడు ఏమిటా మూడు? అవస్థాత్రయములు: విశుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అనే జాగ్రత్తాది అవస్థలు. దేహత్రయ: స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. తాపత్రయ: సాధారణంగా అధ్యాత్మం, నా బిఎంఐ కాంప్లెక్స్లో ఉన్నటువంటి కన్ఫ్యూషన్స్ వల్ల వచ్చినటువంటి దుఃఖం. అధిదైవం అంటే దైవీ శక్తులైనటువంటి గాలి, నీరు, అగ్ని, ఇటువంటి వాటి వలన కలిగినటువంటి ప్రమాదాలు ఇత్యాదులు, అవి అధిభూతం. అధిభూతం పంచభూతాల వల్ల కలిగేవి. అధిదైవం అంటే ఇంతకన్నా అన్ఫోర్సీన్ డివైన్ ఫోర్సెస్ వలన కలిగినటువంటి తాపములు. అదృష్టము అంటారు దాన్ని. అన్ఫోర్సీన్, అదృష్ట, అదృష్ట, అన్ఫోర్సీన్ ఫ్యాక్టర్స్. ఇంకో మూడు కూడా మూడు కూడా యాడ్ చేసుకోవచ్చు. త్రిపుటి: ప్రమాత, ప్రమేయము, ప్రమాణం. దానికంటే కూడా విలక్షణం కదా, ఆల్రెడీ చెప్పి ఉన్నారు వాటిని. ప్రమాతృ ప్రమేయ ప్రమాణ విలక్షణం, లేక మూడు రకముల కరణములు త్రిపుటి: మనస, వాచ, కర్మణ. వాటికి కూడా విలక్షణుడనే కదా. సో ఈ త్రయములు అని చెప్పడంలో మిగతా త్రయములన్నింటినీ కూడా ఉపలక్షణంగా వినిర్జం వదులుకోవాలి, విరమించుకోవాలి. తాపత్రయ వినుర్ముక్తో దేహత్రయ విలక్షణః అవస్థాత్రయ సాక్ష్యస్మి అహమేవాహమవ్యయః. తాపత్రయ వినిర్ముక్తః, తాపత్రయముల నుంచి చక్కగా విరమించబడిన స్థితి స్వరూపము, విరమించబడిన వాడను, విరమించబడిన తత్వము. దేహత్రయ విలక్షణః, ఈ అహమునకు దేహత్రయములు లేవు. దేహత్రయములు లేని తత్వము, లేని వాడను అని ప్రథమ విభక్తిలో ఉత్తమ పురుషులు ఏకవచనంలో ఉన్నాయి. అప్పుడు క్రియ ఏమవుతుంది? దానికి అనుగుణంగా అవస్థాత్రయ సాక్ష్యస్మి. అవస్థాత్రయములు అస్మి కాదు, అవస్థాత్రయ సాక్ష్యస్మి అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటటువంటి వాటిలో ఆ అనుభవాలను తీసివేయగా మిగిలిన సాక్షిరూప చైతన్యం అహం అస్మి. అహం అస్మి, నేను అయి ఉన్నాను. దేహత్రయ
विनिर्मुक्तो तापत्रयविनिर्मुक्तो देहत्रयविलक्षणः अवस्थात्रयसाक्ष्यस्मि च अहमेवहमव्ययः अहम् अव्ययः अहमेव अहम् నేను నేనే నాన్న నీలో రెండు భాగాలు కనపడుతున్నాయిరా. ఒకటి స్వరూపమైన నేను అయినటువంటి అవ్యయ పార్ట్, ఇంకొకటి వ్యయమై మార్పు చెందేటటువంటి ఒక అనర్థకమైనటువంటి ఒక భాగము. జాగ్రత్తగా వివేకంతో ఈ రెండిటిని సెపరేట్ చేసుకొని అనర్థకమైనటువంటి అనాత్మ అయినటువంటి నీ స్వరూపము కానటువంటి ఆకార నామరూపాదులను పక్కన పెట్టవయ్యా. వాటిని గాని కాగ్నిటివ్గా బుద్ధిపూర్వకంగా విస్మరించగలిగితే నీవు నీవే, నీవు ఆ స్వరూప సాక్షి. ఇంతకు మించి వేరే చేయవలసినది గాని, పొందవలసినది గాని, వెళ్ళవలసినది గాని ఏది లేదు. తాపత్రయ వినిర్ముక్తః దేహత్రయ విలక్షణః అవస్థాత్రయ సాక్ష్యస్మి చ అహమేవహమవ్యయః. అహమేవాహం అహమేవాహం అహమేవాహం. 3 నిమిషాల పాటు పూర్తి నిశ్శబ్దంలో అహమేవాహం అనేది మానసికంగా ద డీపర్ లేయర్స్ ఆఫ్ ది హార్ట్, నాట్ ఇన్ ద మైండ్. మైండ్ ఈజ్ ద వన్ విచ్ థింక్స్ అండ్ మూవ్స్ ఫాస్టర్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్. చెదిరేది మనసు. చెదరకుండా నిశ్చలంగా నిర్మలంగా ఉండేది హృదయం. అక్కడ భావించుకోవాలి ఏమని, నేను నేనే.
అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఈ 30 నిమిషాలు ప్రాణాయామము మరవకూడదు, చిరునవ్వు మరవకూడదు. ఆ ప్రాణాయామము మీదనే ఇవన్నీ పెట్టుకోవాలి. దృగ్దృశ్యౌ ద్వౌ పదార్థౌ స్తః పరస్పర విలక్షణౌ దృగ్దృగ్బ్రహ్మ దృశ్యం మాయేతి సర్వవేదాంత డిండిమః. డిండిమము, డిండిమః అంటే డిండిమము. ఢక్కా, నగార. గట్టిగా వాయించి మ్రోయించి మారుమ్రోగించేటటువంటిది. వేదాంత డిండిమము ఏం చెప్తుంది? ఇతి అని చెప్తుంది. సర్వ వేదాంత డిండిమః. దృగ్దృశ్యౌ ద్వౌ పదార్థౌ స్తః పరస్పర విలక్షణౌ. Entirely different two entities are there. పరస్పర విలక్షణౌ ద్వివచనం. పదార్థౌ ద్వౌ దృగ్దృశ్యౌ అన్ని కూడా ద్వివచనంలో ఉన్నాయి. రెండు ఉన్నాయి. అదేమిటండి? అద్వైతంలో రెండు ఉండవు కదా, ఒక్కటే కదా ఉంటుంది. రెండు ఉన్నాయన్నారు. ఉన్నాయి, అనుకోవడానికి ఉన్నాయి. చూడు. దృగ్దృశ్యౌ ద్వౌ పదార్థౌ స్తః పరస్పర విలక్షణౌ దృక్ బ్రహ్మ దృశ్యం మాయేతి. నాయనా, తల్లి, రెండు అంశములు తెలియవస్తున్నాయి నీకు. ఒక అంశము మారని చైతన్యము నీలో, ఇంకొక అంశం మారే సర్వము. ఏదైతే ఒక అవస్థలో ఉండి ఇంకొక అవస్థలో లేదో, ఏదైతే ఇప్పుడు ఉన్నట్టు రేపు లేదో, ఏదైతే ఇక్కడ ఉన్నట్టు ఇంకొక చోట లేదో, అది సత్తు కాదు, అసత్తు కాదు. సత్ అంటే ఎప్పుడూ ఉండాలి, అసత్ అంటే అసలు ఎప్పుడూ కనపడకుండా ఉండాలి. ఈ జగత్తు జాగ్రత్తలో కనిపిస్తుంది, జాగ్రత్తలో కనిపిస్తోంది. తరువాత స్వప్నంలో కనపడటం లేదు. ఈ జగత్తు వేరే జగత్తు కనిపిస్తుంది. సుషుప్తిలో కనపడటం లేదు. ఈ నేను, ఈ బాడీ, ఇది దృశ్యమే. ఇది ఒక అవస్థలో తెలుస్తోంది. మిగతా రెండు అవస్థలలో ఈ బాడీ స్ఫురణయే లేదు. కలలో మీరు ఎప్పుడైనా మీ రూపాన్ని చూచారా? చూడరు, చూడలేరు. కళ మనస్సుది, మనసుకి రూపం ఉండదు. ఎదుటి వాళ్ళ రూపాలు కనిపిస్తాయి, మీరు ఇంటరాక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది, అంతే. అయితే ఒకసారి ఉండి ఒకసారి పోయేటటువంటివన్నీ సదసద్ విలక్షణం.
సత్తు అసత్తు కాని ఒక ఇంటర్మీడియరీ టెంపోరరీ అస్వతంత్ర పరతంత్ర సత్తా, దానిని మాయా. మరి దృక్ ఎవరు, చూచేది ఎవరు? అగో ఆ చైతన్యం, సాక్షి. అదే చూచేది. సకలము, ఇంక్లూడింగ్ ద దేహేంద్రియ మనోబుద్ధి అహంకారాలు కూడా దృశ్యములే. దృగ్దృశ్యౌ ద్వౌ పదార్థౌ స్తః పరస్పర విలక్షణౌ దృగ్బ్రహ్మాదృశ్యం మాయేతి. ఆ దృక్, ఆ చైతన్యము ఏదైతే ఉన్నదో, సాక్షి చైతన్యం, అదే దృక్, అదే బ్రహ్మ. సకల దృశ్యములు అంటే ఇన్క్లూడింగ్ ద బాడీ మైండ్ ఇంద్రియ కాంప్లెక్స్ ఆర్ దృశ్యములు, జ్ఞేయములు. కనుక అవన్నీ కూడా మాయ ఇతి. సర్వవేదాంతడిండిమః. ఇదే సర్వవేదాంత సారం. వేదాంతం ఢంకా మీద దెబ్బ కొట్టి చెప్పేటటువంటి విషయము, సారం ఏమంటే ఇదే. దృగ్దృశ్యౌ ద్వౌ పదార్థౌ స్తః పరస్పర విలక్షణౌ. ఎంటైర్లీ ఆపోజిట్. దృక్, బ్రహ్మ, కెన్ నెవర్ బి ద దృశ్యం, కెన్ నెవర్ బి ద జ్ఞేయం. బ్రహ్మకు జ్ఞేయం స్టేటస్ ఇవ్వకూడదు. బ్రహ్మయే ద్రష్ట లేక దృక్. దృగ్బ్రహ్మ దృశ్యం మాయేతి. వన్ వర్డ్ అండి. ది ఎంటైర్ థింగ్ has relative reality and has got no absolute sense whatsoever. అంటే సర్వము, ఇంక్లూడింగ్ కనపడుతున్న దేహేంద్రియ మనోబుద్ధి అహంకారాలన్నీ వ్యక్తమవుతున్నాయి కదా, అవన్నీ కూడా దృశ్యములే. దృశ్యం అంటే ఎదురుగా ఉండేటటువంటి కొండ బండ మాత్రమే కాదు, నీవు కూడా ఏదనుకుంటున్నావో సాధారణంగా భ్రాంతిలో, ఆ భ్రాంతి నేను కూడా దృశ్యమే. దృగ్బ్రహ్మ దృశ్యం మాయేతి. సర్వవేదాంతడిండిమః. ఎప్పుడు ఇన్ ద స్టాండ్ పాయింట్ వెన్ యు కన్సిడర్ ద్వౌ పదార్థం, వెన్ యు ట్రాన్సెండ్ ది మిథ్యా పదార్థ, then there are no two, only one. Then it is neither druk nor sakshi nor anything. That is ahamevahamavyayah. From the standpoint of a normal person, there are two experiences. One, the observed. Two, observer. I am never the observed. I am always the observer. I am never the experiencer. తెలుస్తున్నది తెలియవచ్చేది కాదు. I am never the experienced. I am the experiencer itself.
When you have a standpoint beyond the relativity and you come into the absolute reality, పారమార్థిక సత్తా, అప్పుడు దృక్ దృశ్యము అనే విభాగమే చెరిగిపోతుంది. ఉన్నది బ్రహ్మమే. దృగ్దృశ్యౌ ద్వౌ పదార్థౌ స్తః పరస్పర విలక్షణౌ దృగ్బ్రహ్మ దృశ్యం మాయేతి సర్వవేదాంతడిండిమః. దృగోహం 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 దృశ్యం నాస్తి, దృశ్యము లేదు, నేనే ఆ దృక్. దృగోహం సాక్ష్యోస్మ్యహం, సాక్ష్యోస్మ్యహం దృగోస్మ్యహం కేవల చైతన్యోస్మ్యహం, సాక్ష్యోస్మ్యహం దృగోస్మ్యహం. దృశ్యం నాస్తి, దృశ్యం మిథ్యా, దృశ్యం నాస్తి, దృశ్యం మిథ్యా, దృశ్యం నాస్తి, దృశ్యం మిథ్యా. దృగోహం దృగోహం దృగ్బ్రహ్మ బ్రహ్మాహం బ్రహ్మైవాహం బ్రహ్మైవాహం న సంశయః బ్రహ్మైవాహం న సంశయః బ్రహ్మైవాహం న సంశయః. అహమస్మి 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 అహమేవాహమవ్యయః అహమేవాహం అహమేవాహం సోహం సోహం సోహం. శివోహం శివోహం బ్రహ్మైవాహం బ్రహ్మైవాహం శివోహం బ్రహ్మైవాహం. అయమాత్మా బ్రహ్మ సహ ఆత్మా సవిజ్ఞేయః సహ ఆత్మా సవిజ్ఞేయః. దృగైవాహం దృగైవాహం న చ దృశ్యః దృగైవాహం న చ దృశ్యః. అహమేవ అహం అహమేవాహం అహమస్మి 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 అహమస్మి. స్వస్తి.